హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. మీకు మీరు నిజంగా నచ్చుతున్నారా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి. మన జీవితంలో బిజీగా ఉండి ఎదుటి వారికి నచ్చే ప్రయత్నం చేస్తూనే మనల్ని మనం మర్చిపోతుంటాం. కానీ ఈరోజు ఈ వీడియోలో మనకు మనమే ఎలా నచ్చాలో 5 సింపుల్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది, స్వీయ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ బలాలు, మీ అందం, వీటిని గుర్తించండి. ముందుగా మీ బలాల గురించి ఆలోచించండి. చిన్న చిన్న విజయాలు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి, మీరు ఒక రోజులో కొన్ని పనులు పూర్తి చేస్తే దాన్ని సెలబ్రేట్ చేయండి. మీరు గొప్పవారు, మీ పట్ల మీరు బాగా ప్రవర్తించడం మొదలుపెట్టండి. రెండవది, నెగిటివ్ ఆలోచనల్ని దూరం చేయండి. మనసు అన్నది రీఫ్రెష్ కావాలి. నెగిటివ్ ఆలోచనలు మనకు నిరాశగా, నిస్సహాయంగా అనిపించేలా చేస్తాయి. కానీ మన దృష్టిని పాజిటివ్ దిశగా మార్చుకోవాలి. ఉదాహరణకు, ప్రతిరోజు మీరు ఏదో ఒక మంచి విషయాన్ని గుర్తించండి. మూడవది, ఆహారం, నిద్ర, వ్యాయామంపై దృష్టి పెట్టండి. మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యం కీలకం. సరైన ఆహారం తినడం, మంచి నిద్రపోవడం, కాస్త వ్యాయామం చేయడం, ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు మీరు నచ్చడం మొదలవుతుంది. నాలుగవది, మీకు మీరు టైం ఇవ్వండి. మీరు మీకు ముఖ్యమైన వారు. రోజుకు కనీసం 10 నిమిషాలైనా మీకోసం కేటాయించండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. అనగా పుస్తకం చదవడం కావచ్చు, నడకకు వెళ్ళడం కావచ్చు, లేదా మీకు ఇష్టమైన ఏదైనా మ్యూజిక్ వినడం కావచ్చు. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఐదవది, స్వీయాభిమానం అనగా సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ తప్పులను క్షమించుకోండి. మనమందరం పొరపాట్లు చేస్తాం, కానీ మన తప్పులను క్షమించుకొని ముందుకు సాగడమే నిజమైన స్వీయాభిమానం. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. మీ ప్రయాణం మీది మాత్రమే. మీరు విలువైన వారు. ఇవి పాటిస్తే మీకు మీరు మరింత నచ్చుతారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిదే. వేరే వారితో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఈ ప్రపంచంలో మీలాంటి వారు ఇంకొకరు లేరు. కావున మీకు నచ్చినట్టుగా జీవించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. అప్పుడు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ ఫీలింగ్స్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి.